మీరిద్దరు రండి, లాయర్లు ఇటు రండి, పల్లా గారు మీరు ఇటు రండి, ఇటు వచ్చేసి లాయర్లు. మీరు లాయరే పార్టీ రెండు అప్పుడు మధ్యలో నుంచి వాళ్ళు రండి, కొంచెం ఎన్నికరా. నమస్కారం అమ్మా. హాయ్ బాస్, బాగున్నారా? బండి తోయొద్దు, బండి పడిపోతున్నా. చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మాడచ్చా, మీకు అర్లీగా వెళ్ళిపోవచ్చు ఈరోజు మీరు. ఓకే, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. 2019లో బ్లూ మీడియా పత్రిక సాక్షి నా పైన ఒక ఆర్టికల్ వేస్తాం జరిగింది. దాంట్లో ప్రధానంగా నేను మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి అనేక సార్లు వచ్చాను. లాంజ్లో నా పైన దాదాపు 25 లక్షల రూపాయలు ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందనే వార్త వేస్తాం జరిగింది. అప్పుడే నేను లీగల్ నోటీస్ కూడా జారీ చేశాను. మీరు క్షమాపణ చెప్పాలి, నేను ఎక్కడ ఆధారాలు లేవు, రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆధారాలతో ప్రింట్ చేయాలి అని చెప్తుంది. అంతేగాని ఆధారాలు లేకుండా ప్రింట్ చేస్తే అది డిఫమేటరీ నేచర్ అని చాలా స్పష్టంగా చెప్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజైండర్ ప్రింట్ చేయండి అని ఆనాటి సాక్షి కానివ్వండి, అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రింట్ అయ్యే ప్రతి వారం ప్రింట్ అయ్యే మ్యాగజైన్ ద వీక్ కూడా మనం నోటీసులు జారీ చేస్తాం జరిగింది. ద వీక్ అవుతే ఇమీడియట్గా మా దగ్గరకు ఉన్న సమాచారం కరెక్ట్ కాదు, మీరు చెప్పిందే కరెక్టు, మేము రిజైండర్ ప్రింట్ చేస్తామని వాళ్ళు చాలా స్పష్టంగా ప్రింట్ చేస్తాం జరిగింది. కానీ బ్లూ మీడియా గురించి మీకు బాగా తెలుసు. తప్పుడు వార్త పదే పదే రాసి అది నిజం చేయాలని ప్రయత్నిస్తుంది. అదే రీతిలో వాళ్ళు ముందరికెళ్తున్నారు. అందుకే నేను గత 5 సంవత్సరాలుగా న్యాయ పోరాటం నేను చేస్తున్నా. ఇది 4వ వాయిదా. ఎన్నిసార్లే నేను వస్తాను, ఎందుకంటే నిజం నా వైపు ఉంది. గతంలో కూడా మీకు చెప్పాను. ఈ రోజు కూడా మంత్రి హోదాలో నేను వచ్చినప్పుడు పార్టీ ఆఫీసులో బస్సులో పడుకొని సొంత భోజనం నేను తింటున్నా తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి కనీసం ఒక్క వాటర్ బాటిల్ కూడా నేను తీసుకోవట్లేదు. నేను ఇక్కడికి వచ్చిన వాహనం కూడా నా సొంత వాహనం, దాంట్లో డీజిల్ కూడా పోసుకుని నా సొంత నిధులతో.